వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీని పటిష్టపరచాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్కి చాలా నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేత మధ్య ముసలం అనేది తీవ్రస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి ప్రస్తుత ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు వ్యవహారంతో అక్కడ స్థానిక వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మొన్న 2024 ఎన్నికల్లో అక్కడ వెల్లంపల్లికి సీటు ఇవ్వకోకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గాన్ని పంపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసు భారీ ఓటమి, అంటే దాదాపు 70,000 మెజారిటీతో బోండవమ్మ గెలిచిన నేపథ్యంలో ఘోర ఓటమి వెల్లంపల్లి చూసిన తర్వాత తిరిగి ఆయన తీసుకొచ్చి వెస్ట్ నియోజకవర్గానికి మళ్ళీ సమన్వయకర్తగా పెట్టారు. అయితే అదే నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆసిఫ్కు సంబంధించిన విషయంలో వెల్లంపల్లి శ్రీనివాసు వ్యవహరించిన తీరు ఇప్పుడు పొలిటికల్గా చర్చనీయాంశం అవుతుంది. వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు సంబంధించిన ఇష్యూలో పిలిపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. ఇద్దరు కూడా కొట్టుకునే పరిస్థితికి వెళ్ళారని తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వెల్లంపల్లి శ్రీనివాసు అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కార్పొరేటర్ ఉన్నటువంటి ఆసిఫ్ని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మొన్న వైసీపీ అధినేత జగన్ విజయవాడలోని కార్పొరేటర్లతో సమావేశం పెట్టిన సందర్భంగా కనీసం ఆసిఫ్కి సమాచారం ఇవ్వకోకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ చేశారని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆసిఫ్కు సంబంధించిన వర్గీయులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తికి సమాచారం ఇవ్వకోకుండా కార్పొరేట్ల సమావేశాన్ని పిలవకపోవడం ఏంటని కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. వెల్లంపల్లి ఒంటెద్దు పోకడపోతూ తన సొంత, అంటే అక్కడ వైశ్య కమ్యూనిటీ వాళ్ళనే చేరదీస్తున్నారు, ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ దూరంగా పెడుతున్నట్టు విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆసిఫ్ని పక్కన పెట్టే ప్రయత్నం వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆసిఫ్ మొన్న 2024 ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనే సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తూ కూడా ఇక్కడ తనకి ఎక్కడ కూడా ఆసిఫ్కి మద్దతుగా ప్రచారం చేయాలి, ఎక్కడ కూడా ఎవరికి ఎక్కడ స్థానిక వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన నేతలు కూడా ఎవరిని కూడా ఆసిఫ్కి మద్దతుగా ఉండొద్దు అంటూ ఇండైరెక్ట్గా చేశారని ఒక ఆరోపణలు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఉన్న. ఎన్నికల్లో పూర్తిగా ఆసిఫ్కి వ్యతిరేకంగా వెల్లంపల్లి శ్రీనివాస్ పనిచేశారు. తనకి ఇక్కడ సీటు రాకపోవడంతో సెంట్రల్ నియోజకవర్గం వెళ్లడంతో తన వెస్ట్ నియోజకవర్గంలో గెలవకూడదనే ఉద్దేశంతో వెల్లంపల్లి శ్రీనివాస్ పనిచేశారని ఆసిఫ్ వర్గీయులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అంటే ఆసిఫ్ని కార్పొరేటర్ సమావేశాన్ని పిలవకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆసిఫ్ని పిలిపించడం, తర్వాత ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ని సెటిల్ చేయాలని రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్పడంతో వైవి సుబ్బారెడ్డి ఇద్దరిని పిలిపించి మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు కూడా కొంత వాగ్వాదం చేసుకోవడం, ఇద్దరు కొట్టుకునే స్థితికి వెళ్ళడం కూడా జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తంలో వెల్లంపల్లి శ్రీనివాస్దే తప్పనే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కొంత దూకుడుగా వెళ్లే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యంగా ఎవరిని అక్కడ వేరే వ్యక్తిని పార్టీలో ఎదగనీయకుండా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ముస్లిం మైనార్టీ వర్గాల్లో కొంత బలంగా ఉన్నటువంటి ఆసిఫ్ని ఇబ్బంది పెట్టే విధంగా వెల్లంపల్లి చేస్తున్నారు. అందుకే కనీస సమాచారం ఇవ్వకోకుండా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పనిచేసినటువంటి ఆసిఫ్ని కావాలని పిలవకోకుండా తన పిఎల్ ద్వారా ఫోన్ చేయిస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇలా ఉంటే ఖచ్చితంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గెలిచే పరిస్థితి లేదని చెబుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీలో లోకలకులు అనేవి కొంత ఇబ్బందికరంగా పార్టీకి మారాయని చెప్పాలి. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహార శైలిపైన పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ముస్లిం మైనార్టీ వర్గాల్ని తక్కువ చేసే విధంగా అక్కడ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి 2024 ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవకోకుండా పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేశారు, బీజేపీకి సపోర్ట్ చేశారనే ఆరోపణలు కూడా వెల్లంపల్లి మీద చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలోనే అక్కడ గ్రూప్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వెల్లంపల్లి తీరుపైన ఆల్రెడీ ఫిర్యాదులు వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది కొంత పొలిటికల్గా కొంత హాట్గా ఉండే నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీకి ఇబ్బందులు అనేవి కొంత ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు తీరుపైన అయితే నియోజకవర్గంలో చాలామంది అసంతృప్తితో ఉన్నారని ఖచ్చితంగా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.